హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఇదైతే కార్తీక పౌర్ణమి అంటే నిన్న వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఇదైతే కార్తీక పౌర్ణమికి నేనైతే సొంతంగా తయారు చేశాను. 365 ఒత్తులు తయారు చేసి ఇలా నూనె అయితే పోసి పెట్టి వెలిగించాను. ఇలా బయట కడపల దగ్గర, కిటికీల్లో, అలాగే దాలబంద్రం దగ్గర మొత్తం అయితే దీపాలు అయితే పెట్టాను. చాలా బాగా అనిపించింది. ఇల్లు అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట లైట్స్తో. తర్వాత అలాగే దీపావళి రోజు పటాసులు కాల్చాము. అవి ఇంకా కొన్ని ఉంటే ఈరోజు కూడా అన్నమాట. అయితే కార్తీక పౌర్ణమి రోజు కూడా పటాసులు అయితే కాల్చాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. క్రాకర్స్ అయితే కాల్చడం చాలా ఇష్టం నాకైతే, చాలా ఇష్టము. మీలో ఎంతమందికి క్రాకర్స్ కాల్చడం ఇష్టం అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంది. మా పిల్లలు, మా తమ్ముడు అందరం కాల్చాము. నేను కాల్చామన్నమాట. మా బాబు అయితే అసలు భయపడలేదన్నమాట, చూస్తూ ఉన్నాడు అనమాట. మా అమ్మ ఎత్తుకుంది మా బాబుని. మేమైతే ఎంజాయ్ చేసాం బాగా, పటాసులు కాల్చుకొని కార్తీక పౌర్ణమి. తర్వాత పిండి వంటలన్నీ చేసుకొని హ్యాపీగా తిన్నాము. నైట్ అయితే బొండాలు అయితే చేసాము. మేమైతే బొండాలు అంటాం, మీరేమైనా వేరేగా అంటే కామెంట్ చేయండి. తర్వాత కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము పండగ రోజు, పూజ చేసిన రోజు అయితే. యాక్చువల్గా అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అప్పుడైతే మా ఊర్లో వర్షం పడిపోయిందనమాట. వర్షంలో వెళ్ళలేకపోయాము. అందుకని ఇంటి దగ్గర అయితే పూజ అంతా పూర్తి చేసుకొని పటాసులు కాల్చి తర్వాత ఫుడ్ అయితే తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. హ్యాపీ కార్తీక పౌర్ణమి టు ఆల్. ఈ కార్తీక పౌర్ణమితో మీ ఇంట్లో వెలుగు అనేది రావాలి అని కోరుకుంటూ, అందరి ఇళ్ళల్లో వెలుగు అనేది రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.